మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ కౌన్సిలర్ నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కాలనీలో 60 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు సహకారంతో నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని కొనియాడారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రామాయంపేటను పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కేవలం 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే ఊహించిన రీతిలో నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. నగరాభివృద్ధిలో భాగంగా 15 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఆ 15 కోట్ల వర్క్స్ కూడా టెండర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ ఉందో, ఎలక్షన్ కన్నా ముందైనా ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా మాట ఇచ్చిండు అభివృద్ధి చేస్తా అని చెప్పి అదే మాట మీద ఉండి అభివృద్ధి పనులకు భారీగా నిధులు చేస్తున్నాడు. మరియు ఏదైతే ఈ పక్కనే మెదక్ కాన్స్టిట్యున్సీకి 200 కోట్ల రూపాయల నిధులతో మన ఇంటిగ్రేటెడ్ స్కూల్ మన శాంక్షన్ బాగా గర్వకారణం మన రామంపేటకు. ఎందుకంటే ఇంత పెద్ద స్కూల్కు మన నాణ్యమైన విద్య మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి కోరడం జరుగుతుంది. మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన స్టార్ట్ అయినాక అంచెలంచెలుగా ఏదైతే హామీలు ఇస్తున్నామో అన్ని నెరవేరుస్తూ వస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే భాగంగా ఈరోజు రావడం జరిగింది. మనందరికీ తెలుసు, గత 20 మాసాల క్రితం మరియు ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. అధికారంలో వచ్చి నుంచి రామాయంపేట పట్టణానికి 3000 మందికి మరియు 200 యూనిట్స్ వరకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం జరిగింది. 1100 మందికి రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు కూడా ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తీసుకెళ్తాం, అభివృద్ధి పథకంలో ముందు తీసుకెళ్తాం హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 12 వార్డులలో ఈ రోజు శరవేగంగా పార్టీలకు అతీతంగా కాలనీలకు అతీతంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది. కేసీఆర్ కాలనీలో కూడా కాలనీలో ఇల్లు ఇవ్వడమే జరిగింది, కానీ ఆ అభివృద్ధిని వాళ్ళు పట్టించుకోలేదు గత పాలకులు. ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సీసీ రోడ్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ముఖ్యంగా కేసీఆర్ కాలనీ ప్రజలకు తెలియజేస్తున్నాము, ప్రతి ఓటు కూడా దాదాపు 250 ఇళ్ళు ఉన్నాయి. దాదాపు 250 కుటుంబాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీని మరవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ వార్డులో ఓటున్నా సరే, ఏ వార్డులో ఏ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసినా సరే, మీరు అందరూ కూడా చేతి గుర్తు ఓటేయాలి. ఈ రోజుకి సీసీ రోడ్లతో ఆగిపోదు. ఇంకా మీ